హాయ్, వెల్కమ్ టు మీ ప్రియాస్ కిచెన్. ఈరోజు మనం సజ్జలతో బూరెలని ఎలా తయారు చేయాలో చూసేద్దామా? దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఇప్పుడు చూసేద్దాం. వీటిని సజ్జలు లేదా బాజ్రా అని కూడా అంటారు. ఈ మిల్లెట్స్ ని మనం క్లీన్ చేసేసి ఇలా పిండి పట్టించేసి పక్కన పెట్టుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసేసుకోవచ్చు. ఇలా 2 కప్పుల పిండికి ఒక 3/4 కప్పు బెల్లం అయితే సరిపోతుంది. కొద్దిగా టేస్ట్ కోసం నువ్వులు తీసుకున్నాను. మీకు కొంచెం స్వీట్ ఎక్కువ కావాలంటే 2 కప్స్ పిండికి 1 కప్పు బెల్లంని యూజ్ చేసుకోవచ్చు. దీనిలో మనం 1 గ్లాస్ వాటర్ ని యాడ్ చేసుకుంటున్నాం. జస్ట్ బెల్లంలో ఉన్న డస్ట్ పార్టికల్స్ ని రిమూవ్ చేయడానికి మనం దీన్ని ఇలా మెల్ట్ చేసుకుంటున్నాం. ఖచ్చితంగా పాకం మాత్రం రాకూడదు. 1 to 2 మినిట్స్ మనం లో ఫ్లేమ్ లో ఇలా మిక్స్ చేసుకుంటూ బెల్లంని పొయ్యి మీద ఉంచామంటే బెల్లం మొత్తం కరిగిపోతుంది. మనకు డస్ట్ అంతా ఫిల్టర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా ఒక బౌల్ తీసుకొని అందులో మనం ముందుగా తీసి పెట్టుకున్న 2 కప్పుల సజ్జ పిండిని, నువ్వులు, కొద్దిగా సాల్ట్, 1 పించ్ బేకింగ్ సోడా, ఇందాక మనం కరిగించి పెట్టుకున్న బెల్లం నీళ్ళని కూడా కొద్దిగా వేసుకుంటూ మనం మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మనం మిక్స్ చేస్తున్నప్పుడు మనకు ఎంత వాటర్ కావాలో అర్థమవుతుంది కాబట్టి దాన్ని చెక్ చేసుకుంటూ మనం వాటర్ని యాడ్ చేసేసుకోవాలి. మనం ఇందాక హీట్ చేసినప్పుడు వాటర్ మరి కొంచెం హీట్ అనిపిస్తే కాసేపు కూల్ అయిన తర్వాత మిక్స్ చేసుకుంటే పర్ఫెక్ట్ గా వస్తాయి ఇవి. చూడండి, ఇలా మనం పిండిని రెడీ చేసేసుకున్నాం. ఇప్పుడు మనం ఒక కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ని వేసేసుకొని హీట్ చేసేసుకోవాలి. ఇలా మనం ఒక కవర్ మీద కానీ క్లాత్ మీద కానీ చేతికి ఆయిల్ కానీ గీ కానీ మనం అప్లై చేసుకుంటూ ఇలా మనం వాటిని ప్రెస్ చేసుకోవాలి. మరి పల్స్గా ప్రెస్ చేసుకుంటే అవి పొంగవు. కొంచెం మనం మందంగానే చేసుకుంటే పర్ఫెక్ట్గా పొంగుతాయి. ఇలా తట్టుకుంటూ మనం అప్పటికప్పుడు ఆయిల్లో వేసేసుకున్నామంటే డ్రై అయిపోకుండా పర్ఫెక్ట్గా వస్తాయి ఇవి. చూడండి, మంచిగా పొంగుతూ పర్ఫెక్ట్గా వచ్చాయి మనకి ఇవి. కొంచెం పల్స్గా అయ్యాయంటే పొంగవు. కొంచెం అది మనం చెక్ చేసుకుంటూ వేసుకున్నామంటే కొత్తగా చేసే వాళ్ళు కూడా దీన్ని చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. వేడిగా అయితే అప్పటికప్పుడు పిల్లలకి చాలా సింపుల్ అండ్ ఈజీ స్నాక్. ఇది పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ ఎవరైనా తీసుకోవచ్చు. చాలా హెల్దీ కూడా. ఇది మిల్లెట్స్తో చేస్తున్నాం కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇలా మనం ఒకదాని తర్వాత ఒకటి ప్రిపేర్ చేసేసుకున్నామంటే మనకు చక్కగా సజ్జ బూరెలు రెడీ అయిపోతాయి. టేస్ట్ మాత్రం మనకు అరిసెల కంటే కూడా చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. చూడండి, మనకు చక్కగా పొంగి
కలర్ఫుల్గా చాలా బాగున్నాయి కదా. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ ప్రియాస్ కిచెన్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.